హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. ఈరోజు తేదీ ఫిబ్రవరి 3, 2026. మన రైతు ఉన్నారు. ఈ టైంలో ఈ మిరప పైరు ఇలా కాస్తుంది. వేసుకున్నటువంటి వెరైటీ ఏంటిది, మరి రైతే స్ప్రే చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఏరియాలలో మొత్తం నల్లులు వచ్చి ఎక్కడికక్కడ, వీళ్ళదనే కాదు చాలామంది రైతులు మిరప పైరు పోయింది. అందుకోసమే నల్లుల వలన మొంత తుఫాను వల్ల పోయినాయి కాబట్టి మిర్చి రేటు పెరుగుతూ ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి. నమస్తే స్వామి. మీ పేరు? రాంబాబు. మీ ఊరు? పంగిడి మండలము, రణపాలము, జిల్లా ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు స్వామి? ఎకరం సుమారు. అంటే మొత్తం మీరు వేసింది 2.5 ఎకరాలు, ఇది ఎకరము. ఓకే, ముందుగా నేను చెప్పిన మందులు వాడారా లేదా వేరే? ఫస్ట్ నుంచి మందే వాడుకున్నారు. నెక్సాను, బ్లాక్ టైగర్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి మన దగ్గర. సో చూడండి, ఒక జెన్యున్గా రైతు నెంబర్తో సహా పెడతాను స్వామి. గాంధీవా చోటు, అవర్ అర్బన్ రిపోరీ, గాంధీవా అండ్ చోటు మంచిగా చూపించు. గాంధీవా, అవర్ అర్బన్ రిపోరీ, గాంధీవా. ఇది నేను చెప్పిందే చోటు. ఇది ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి కొట్టారు గాంధీవా చోటు అనేది. తర్వాత ఏం వాడారు స్వామి? లాస్ట్ బ్లాక్ టైగర్, అదే అగ్రి షైన్ వారి బ్లాక్ టైగర్. మొత్తం 2.5 ఎకరాలకు వాడారా? ఓకే, అంటే బయట వేరే మందులు ఏమైనా వాడారా? కంప్లీట్గా నేను చెప్పిన తప్ప వేరేది ఏమీ లేవు. అకిరాను, నెక్సాను, ట్రీ స్టారు, తర్వాత గాంధీవా చోటు, బ్లాక్ టైగర్, ఇక ఇవే వాడారు. బయట వేరే మందులే వాడలేదు. మీ ఏరియాలలో నీతో పాటు ఇంకెవరైనా వాడారా? చాలా మంది వాడారు. మీరు చెప్పారా, వాళ్ళు తెలుసా? నేను చెప్పే కాబట్టి 50 ఎకరాలకి అయ్యే మందులు కొట్టించిన. సో స్వామి ఒకటి తెలియజేస్తా ఉన్నా, మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇవాళ నా వీడియోలు చూసి మంచి హ్యాపీగా ఉన్నారు. అది నేను నిజం చెప్తా ఉన్నాను. ఎంతవరకు ఫాలో అయిన ప్రతి రైతులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఎందుకో తెలుసా? నిజం చెప్పు స్వామి, మీరు ఒక రైతుగా నేను చెప్పిందే వాడారా లేదా బయట? నేను చెప్పింది వాడారు. సీడ్ కూడా మనం చెప్పింది. సో చూడండి అండి, మన డైనస్టిక్ అగ్రి సీడ్ వారి ఆర్ఆర్ అనే వెరైటీ వేశారు. మొత్తం మనం చెప్పిన మందులతోనే. మందులు మంచిగా కొట్టుకోవాలి, వేసే విత్తనం మంచిగా వేసుకోవాలి. కాబట్టి మీకైతే తెలియజేస్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సూర్య మొలకలు వీళ్ళ ఏరియాలలో ఎక్కడా లేవు. ఎన్ని స్టెప్పులు వచ్చి కాస్తూ ఉన్నదంటే ఆల్రెడీ మనకు బాగానే కాసింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మన చెప్పిన మందులు ఫాలో కాండి. సో స్వామి, థ్యాంక్ యూ.